ప్రియమైన దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తున్నాం. మరలా ఈ ఉదయకాలమున మనం ప్రభు యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకొనుటకై ప్రభు సాన్నిధ్యములో ఉన్నటువంటి మనము ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 33వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. జ్ఞాపకం చేసుకోండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 16 వచనం 33. ఆ 33వ వచనంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, లోకంలో అనేక విధాలైన శ్రమలు మనకు కలుగుతాయని యేసు ప్రభు ఆ శ్రమలు భరించి, ఆ శ్రమలు జయించి మనకు చెప్పినటువంటి మాట. అందుకే దేవుని వాక్యములో ఉంటుంది, ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవింపక తప్పదు అని రాయబడి ఉంటుంది. సద్భక్తితో బతకనుద్దేశించువారు హింస పొందుదురు అని కూడా రాయబడి ఉంటుంది. అందుకే ఇక్కడ యోహాను సువార్తలో చెప్పబడినటువంటి మాట, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోవాలి అంటాడు. ఎదురు బట్టి యేసు ప్రభు ఆ మాటలు చెప్పాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా క్లియర్గా 16వ అధ్యాయంలో అనేక విషయాలను మనం ఇక్కడ చూడొచ్చు. ఆయన ఏమంటాడు అంటే, దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు 7వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు అంటాడు, అయితే నేను మీకు సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిపోయిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమునకు ఒప్పింపచేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ప్రభు లేడనే బాధ, ప్రభు ఆరోహమైనటువంటి బాధ అనేకుల్లో ఆ దినాన శిష్యుల్లో కాదు, ఆయన శిష్యులైన వారికి ప్రభు లేరు అని ఎవరెవరు పనులకు తిరిగి వెళ్ళిపోదామన్నప్పుడు ప్రభు చెప్పారు, మీరెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి, నేను మీకు ఆదరణకర్తను పంపిస్తా, ఆయన మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని చెప్పాడు. అంతేకాదు, నా నిమిత్తము శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎలాంటి వచ్చినా వాటిని జయించి, వాటిని యందు ముందుకు నడుస్తూ, అందుకే అపొస్తలుడైన పౌలు కూడా అంటాడు, వెనకటివన్నీ మరిచి ముందున్న వాటిని తలిచి గురి యొద్దకే పరిగెత్తాలి. అవును ప్రియులారా, యేసు ప్రభుల వారు చెప్పిన మాటలు, లోకములో ఉన్నాము గనక, లోకము మనది కాదు గనక మనం లోకములోనే ఉన్నాము కానీ లోకాన్ని జయించాలి. కాబట్టి లోకము అపవాది యొక్క కబంధాస్తాలలో ఉంది. లోకములో ఉన్న మనము లోకాన్ని దేవుని వాక్యము చేత మనము జయించాలి. అందుకే అనేకమైనటువంటి సుదీర్ఘమైన బోధలు చేశాడు. మీరే పట్టణానికని వెళ్ళినప్పుడు ధైర్యంగా వెళ్ళండి, నేను తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను చెప్పాడు. చాలా మీరు పాము వలె వివేకముగాను, పావురం వలె నిష్కపటముగా ఉండాలని చెప్పాడు. అంతేకాదు, మీరు ఏ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడే ఉండి బస చేయండి. మీరు ఒకవేళ మమ్మల్ని మీరు చేర్చుకోకపోతే మీ పాద ధూళి దులిపి అక్కడి నుంచి బయలు వెళ్ళమంటాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా లోకములో ఎన్నో శ్రమలు తాను అనుభవించి, తాను చూపించి, తనకు మాదురైనటువంటి దేవుడు. అందుకే ఈ వాగ్దానాన్ని ఈ ఉదయకాలమున మనకిస్తున్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి. నిజంగా ప్రియులారా, పిరికివారు, అవిశ్వాసులు, మాంత్రికులు,
రకరకాలైన ప్రజలకు దేవుని యొక్క రాజ్యం లేదని ఖచ్చితంగా పత్రికలో పౌలు రాశాడు. కాబట్టి లోకమును జయించి, పాపమును జయించి, మరి దేవుని సాన్నిధ్యములో మనం ఎదిగినట్లయితే మన వాగ్దానము నమ్మదగింది. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఈ ఉదయకాలమున దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీరు మాకిచ్చిన నీ గొప్ప వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోమని చెప్పారు. ప్రభా, మీరెన్నో శ్రమల గుండా మీరు వెళ్ళారు ప్రభు, నీకు స్తోత్రాలు. నిజ క్రైస్తవునికి అనేకమైన శ్రమలు, అయినా ఈ లోక శ్రమలు వెనదగినవి కావు అని చెప్పారు. కాబట్టి శ్రమల్ని జయిస్తూ మీరిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి నిన్ను స్తుతించి, గణపరిచి, ఆరాధించి నీ చిత్తాన్ని జరిగించే భాగ్యం మాకు దయచేస్తూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఇతరులకు షేర్ చేసి వారును మనమును దేవుని దీవెనకు పాత్రలు అవుదాం. గాడ్ బ్లెస్ యు ఆల్.